అమ్మ ఆవిడ దేవతలకే రక్షిస్తూ ఉంటుంది కాబట్టి దేవతల యొక్క అమ్మ అని చెప్పారు. తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్మల వెంటడి అమ్మ దుర్గా అన్నాడు. దుర్గా అంటే ఎవరు? దుర్గతులను పోగొట్టేది, అంతేగాని పేరు కాదు. దుర్గా అంటే కనుక మన యొక్క చెడుగతులంటి పోగొట్టేటువంటి అమ్మ. ఆ దుర్గా మాయమ్మ కృపాద్యుత్సుత కవిత్వ మహత్వ వృత్త సంపద అన్నారు. కృపా అబ్ది, కృప అంటే కనుక కృపా సాగరం, కృపా సముద్రం. అలాంటి సముద్రమైనటువంటి కృపకి నువ్వు తల్లి మాకు మహత్వాన్ని, మహత్వం అంటే మంచి శక్తి, మహత్వ కవిత్వం అంటే కనుక మంచి చదువు, పటుత్వం అంటే కనుక మనం దేంట్లో కోరుకుంటే దాంట్లో ఆరితేటటువంటి ఈ యొక్క శక్తి. అదేవిధంగా సంపద అంటే ఐశ్వర్యం. ఇవన్నీ కూడా ఇవి తల్లి అని చెప్పని మనం ప్రతి నిత్యం కూడా ఆ తల్లిని ఈ విధంగా కోరుకోవాలని చెప్పని మనకు చెబుతూ ఉన్నారు. కాబట్టి తల్లి యొక్క ప్రాధాన్యతను గురించి ఎంత చెప్పినా కానీ తల్లి సరిపోదు. కాబట్టి అందుకని నేను అన్నాను మొదట్లోనే, అమ్మని గురించి కానీ తల్లిని గురించి కానీ చెప్పడం అనేటువంటిది దుస్సాహసం. నాకున్నటువంటి పరిజ్ఞానంలో నేను కొంచెం చెప్పాను. అదేవిధంగా మన సమాజంలో కూడా స్త్రీలు చక్కగా ముందుకొచ్చి అన్ని రంగాల్లో ఏ విధంగా అయితే రాణిస్తున్నారో అదేవిధంగా మన కాలనీలో కూడా విషయాల్లో కూడా చక్కగా మీరంతా తీసుకుంటూనే ఉన్నారు లీడు. ఇంకా తీసుకొని ఇంకా కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా మీరు వాటినన్నింటినీ కూడా మనం సాల్వ్ చేసుకోవడం ద్వారా మనమంతా సమాజానికే కాదు మనం అందరం కూడా ఆనందంగా ఉండటానికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.